ఈ వీడియోలో జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎలక్ట్రోఫోరెసిస్లో బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి. మూవింగ్ బౌండరీ ఎలక్ట్రోఫోరెసిస్, జోన్ ఎలక్ట్రోఫోరెసిస్. ఇప్పుడు ఈ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అనేది మూవింగ్ బౌండరీ ఎలక్ట్రోఫోరెసిస్లో వన్ ఆఫ్ ది సబ్ టైప్ అనమాట. ఆల్రెడీ ఎలక్ట్రోఫోరెసిస్ గురించి బేసిక్ ప్రిన్సిపల్ టైప్స్ అండ్ అప్లికేషన్స్ కోసం ఒక డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఇప్పటివరకు చూడలేదంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇట్ ఈజ్ ఎ లాబొరేటరీ టెక్నిక్ used to separate charged biomolecules such as DNA, RNA or proteins based on their size and charge using an electric field. ఈ లాబొరేటరీ టెక్నిక్ని యూజ్ చేసుకొని చార్జ్డ్ బయోమాలిక్యూల్స్ అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్ అటువంటి మాలిక్యూల్స్ని వాటి సైజు అండ్ ఛార్జ్ వాటిని బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టి సెపరేట్ చేస్తామన్నమాట. ఇది చాలా వైడ్గా యూజ్ చేసే టెక్నిక్ అనమాట. ఇప్పుడు ప్రిన్సిపల్లో మాలిక్యూల్స్ క్యారీ ఛార్జ్, దే మూవ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు ఛార్జ్డ్ మాలిక్యూల్స్ ఉంటాయి, వాటిని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అవి మూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, అదే కోర్ కాన్సెప్ట్ ఎలక్ట్రోఫోరెసిస్కి. ఇప్పుడు దాని సెపరేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఛార్జ్. హయ్యర్ ఛార్జ్ ఫాస్టర్ మైగ్రేషన్. ఇప్పుడు దానికి హైయెస్ట్ ఛార్జ్ అంటే అది ఫాస్ట్గా మైగ్రేట్ అవుతుంది. నెక్స్ట్ సైజ్. స్మాల్ మాలిక్యూల్స్ మూవ్ ఫాస్టర్ త్రూ జెల్ పోర్స్. చిన్న మాలిక్యూల్స్ ఏంటి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, ఫాస్ట్గా మైగ్రేషన్ అవుతుంది. నెక్స్ట్ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. నెక్స్ట్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటే ఏంటి? కామన్గా మనం కొన్ని జెల్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. అవేంటంటే ఫస్ట్ అగరోస్ జెల్. అది మెయిన్గా డిఎన్ఏ, ఆర్ఎన్ఏ సెపరేషన్ కోసం యూజ్ చేస్తాం. ఈ అగరోస్ జెల్ అనేది ఒక నేచురల్ పాలిమర్ అనమాట. సీవీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇదేం చేస్తుందంటే ఒక సీవింగ్ ఎఫెక్ట్ లాగా ఇస్తుంది. సీవింగ్ ఎఫెక్ట్ అంటే మన అందరికీ తెలుసు. అందరి ఇంట్లో జల్లెడ్లా ఉంటుంది కదా, అందులో మనం ఏమైనా కొన్ని సబ్స్టెన్సెస్ వేసినప్పుడు అదేమవుతుంది, కిందకి కొన్ని మాలిక్యూల్స్ పడిపోతాయి. ఇక్కడ కూడా ఈ అగరోస్ జెల్ అనేది ఆ సీవ్లో ఉండే నెట్ లాగా పనిచేస్తుంది. అప్పుడు ఆ ఫ్రాగ్మెంట్స్ అనేవి అందులోపల నుంచి సెపరేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొక కొన్ని జెల్స్ ఏంటంటే పాలీయాక్రైల్ అమైడ్ జెల్, నెక్స్ట్ ఎస్డిఎస్. ఈ రెండు ఎందుకంటే చిన్న చిన్న న్యూక్లిక్ యాసిడ్స్ని సెపరేట్ చేయడానికి, ఇంకా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ప్రోటీన్స్ని. ఇప్పుడు ప్రొసీజర్. జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ప్రొసీజర్ చాలా సింపుల్, ఎందుకంటే ఇది కామన్గా చాలా ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తారనమాట. ఫస్ట్ ప్రిపేర్ అగరోస్ జెల్. అగరోస్ జెల్ ప్రిపేర్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు జెల్ స్ట్రక్చర్ బేసిక్గా మీకు ఐడియా ఉంది కదా. ఆ జెల్ని మనం హీట్ చేసామంటే అది లిక్విడ్లా మారిపోతుంది, అంటే డిజాల్వ్ అయ్యి లిక్విడ్లా మారిపోతుంది. దాన్ని ఒక మోల్డ్లోకి రీప్లేస్ చేసిన తర్వాత అది కూల్ అయిన తర్వాత ఏమవుతుంది, సాలిడిఫై అవుతుంది, అంటే గట్టిగా అయిపోతుంది. ఆ మోల్డ్ షేప్ని ఎజ్యూమ్ చేసుకుంటుంది అనమాట. తర్వాత స్టెప్లో ప్రిపేర్ డిఎన్ఏ శాంపిల్స్ మనం ఏదైతే సెపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ డిఎన్ఏ శాంపిల్స్ని ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ ప్లేస్ జెల్ ఇన్ ట్యాంక్ అండ్ యాడ్ బఫర్. ఇప్పుడు ఆ జెల్ని మనం ఎలక్ట్రోఫోరెసిస్ ట్యాంక్లో పెట్టేసి బఫర్ యాడ్ చేసిన తర్వాత లోడ్ శాంపిల్స్ ఇన్ ద వెల్స్. మనకి వెల్స్ ఉంటాయి, చిన్న చిన్న వెల్స్ ఉంటాయి. ఆ వెల్స్లో శాంపిల్స్ని లోడ్ చేసిన తర్వాత ఎలక్ట్రోడ్స్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆ ఎలక్ట్రోడ్స్ని ఎలా కనెక్ట్ చేయాలి? వెల్స్ దగ్గర నెగిటివ్ సైడ్, ఆపోజిట్ సైడ్లో పాజిటివ్ ఉండాలన్నమాట. తర్వాత వాటికి ఎలక్ట్రోఫోరెసిస్ రన్ చేస్తాం. 50 to 120 వోల్ట్స్ దగ్గర రన్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఆ మాలిక్యూల్స్ అనేవి సెపరేట్ అవుతాయి అన్నమాట. బేస్డ్ ఆన్ సైజ్ అండ్ ఛార్జ్ సెపరేట్ అవుతాయి. ఇప్పుడు ఆ డిఎన్ఏ బ్యాండ్స్ని మనము ఎథీరియం బ్రోమైడ్తో స్టెయిన్ చేస్తాం. ఖచ్చితంగా మనం స్టెయినింగ్ చేయాలి, లేదంటే మనం విజువలైజ్ చేయలేము. తర్వాత యూవీ రేడియేషన్కి ఎక్స్పోజ్ చేయాలి. నేక్డ్ ఐతో మనం చూడలేము, కాబట్టి యూవీ రేడియేషన్కి ఎక్స్పోజ్ చేసిన తర్వాత అప్పుడు మనకి డిఎన్ఏ అనేది బ్రైట్ ఆరెంజ్ కలర్డ్ బ్యాండ్స్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఆ సెపరేట్ అయిన ఫ్రాగ్మెంట్స్ అనేవి బ్రైట్ ఆరెంజ్ కలర్డ్ బ్యాండ్స్ లాగా కనిపిస్తాయి.
నెక్స్ట్ ఇక్కడ ఇంకో స్టెప్ ఉంటుంది, దాన్ని ఎల్యూషన్ అంటాం. అంటే ఏంటి? ద సెపరేటెడ్ బ్యాండ్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ కట్ అవుట్ ఫ్రమ్ ది అగరోస్ జెల్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది జెల్ పీస్. మనమంతా జెల్ మీద జరుగుతుంది కదా ఈ ప్రొసీజర్ అంతా. ఆ సెపరేట్ అయిన బ్యాండ్స్ని ఆ జెల్ పీస్ నుంచి కట్ చేసేస్తాం. కట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ప్రొసీజర్ని ఎల్యూషన్ అంటాం అనమాట. ఆ తర్వాత మనకి కావాల్సిన ప్యూరిఫైడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ మనకి అప్టైన్ అవుతాయి. ఓకే, జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ప్రొసీజర్ అంతా సింపుల్గా ఒక డయాగ్రామ్లో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రొసీజర్ స్టార్టింగ్లో మనం ఏం చేసాము? అగరోస్ జెల్ ప్రిపేర్ చేసాం. అంటే జెల్గా ఉండిన దాన్ని హీట్ చేసి డిజాల్వ్ చేసి లిక్విడ్లా అయిన తర్వాత ఒక మోల్డ్లో పెట్టిన తర్వాత అది కూల్ అయిన తర్వాత సాలిడిఫై అవుతుంది. ఇప్పుడు ఆ జెల్ని తీసుకొచ్చి మనము ఎలక్ట్రోఫోరెటిక్ ట్యాంక్ అంటాం. ఇది ఎలక్ట్రోఫోరెటిక్ ట్యాంక్. దాంట్లో జెల్ వేసిన తర్వాత ఎలక్ట్రోఫోరెసిస్ బఫర్ కూడా యాడ్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఇవి చూసారు కదా, చిన్న చిన్న బాక్సెస్లో ఉన్నాయి, అవి శాంపిల్ వెల్స్ అనమాట. మన శాంపిల్స్ని ఇక్కడే లోడ్ చేయాలి. తర్వాత మనం ఏం చూసుకున్నాము? ఎలక్ట్రోడ్స్ని ఎలా కనెక్ట్ చేయాలి? వెల్స్ దగ్గర నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఉండాలి, అంటే క్యాథోడ్ ఉంది. ఆపోజిట్ సైడ్లో పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే యానోడ్ ఉండాలి. ఓకే, తర్వాత ఇప్పుడు ఇది పవర్ సప్లై. అంటే ఈ ప్రొసీజర్ మొత్తానికి పవర్ సప్లై చేస్తుంది. ఫస్ట్ మనము జెల్ వేసి బఫర్ వేసిన తర్వాత శాంపిల్ లోడ్ చేసేస్తాం. శాంపిల్ లోడ్ చేసేసి ఎలక్ట్రోఫోరెసిస్ రన్ చేస్తాం. ఎంత వోల్ట్స్లో? 50 to 120 వోల్ట్స్ దగ్గర మనం రన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మాలిక్యూల్స్ అనేవి క్యాథోడ్ నుంచి యానోడ్కి మైగ్రేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఏంటి? స్మాల్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి, లార్జ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ స్లోగా మూవ్ అవుతాయి. ఓకే, ఇక్కడ సెపరేట్ అయ్యి ఇక్కడికి వచ్చిన మాలిక్యూల్స్ని మనం తీసి ప్యూరిఫై చేసి ఫర్దర్ టెస్టింగ్కి పంపిస్తాం అన్నమాట. ఇది జనరల్గా బేసిక్ ప్రొసీజర్ ఆఫ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. ఇప్పుడు ఫైనల్గా అప్లికేషన్స్ చెప్పాం కదా, ఇది చాలా కామన్గా చాలా ల్యాబొరేటరీస్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే టెక్నిక్ అనమాట జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అనేది. ఇప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్ చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఆర్డిఎన్ఏ అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేస్తారనమాట. అంటే కొన్ని మనకి కావాల్సిన డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని యూజ్ చేసుకుని కొత్త రీకాంబినెంట్ డిఎన్ఏని కన్స్ట్రక్ట్ చేయడం. తర్వాత డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ సైజ్ అనాలిసిస్. ఇప్పుడు ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి కదా, వాటి సైజ్ అనాలిసిస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ దేని మీద బేస్ చేసుకొని జరుగుతుంది? మొత్తం సైజ్ మీద బేస్ చేసుకొని జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ఎన్ఏ సెపరేషన్. ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ కూడా సెపరేట్ చేయడానికి. నెక్స్ట్ ప్రోటీన్ సెపరేషన్, ప్రోటీన్స్ని కూడా సెపరేట్ చేస్తుంది. నెక్స్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్. జెనెటిక్ డిజార్డర్స్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని. తర్వాత ఫారెన్సిక్ అనాలిసిస్ అండ్ ప్యాటర్నిటీ టెస్టింగ్. ఫారెన్సిక్స్లో మనకి ఏమైనా శాంపిల్స్ అవి దొరికినప్పుడు అక్కడ కూడా మనము ఈ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ టెక్నిక్ని యూజ్ చేస్తామన్నమాట. ప్యాటర్నిటీ టెస్టింగ్ అంటే ఇప్పుడు మదర్ చైల్డ్ లేదా ఫాదర్ చైల్డ్ వాళ్ళ మధ్యలో డిఎన్ఏ శాంపిల్స్ని టెస్ట్ చేయడానికి కూడా మనం జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ని యూజ్ చేస్తాం. తర్వాత చెకింగ్ ప్యూరిటీ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. కొన్ని బయోమాలిక్యూల్స్ అంటే ప్రోటీన్స్ ఉన్నాయి కదా, అటువంటి బయోమాలిక్యూల్స్ యొక్క ప్యూరిటీ చెక్ చేయడానికి, ఇంకా మాలిక్యులర్ వెయిట్ చెక్ చేయడానికి కూడా జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ అలాంటి వాటిల్లో జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ టెక్నిక్ కూడా యూజ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.